శివరాత్రి ఉపవాసానికి మహారాష్ట్ర వాళ్ళు చేసుకునే ఒక రోటీ తయారు చేసుకుందాం ఇవాళ. ఇది శివరాత్రి ఇంకా ఏకాదశి ఫాస్టింగ్కి కూడా చక్కటి టిఫిన్. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుందాం. ఇది ఇద్దరికి సరిపోతుంది. దానిలోనే 1/4 కప్పు పల్లీలు. ఇవి 2 స్టవ్ మీద పెట్టి సన్నని మంట మీద మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి 1 గుప్పెడు కొబ్బరి, అవి పూర్తిగా చల్లారాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దానిలో ఒక పెద్ద ఆలుని ఉడకపెట్టి ఇలా తురిమి వేసుకోవాలి. దానిలోనే కొంచెం ఎండుమిర్చి ముక్కలు ఇంకా కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేశాను. దానిలో వాటర్ పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. ఎక్కువ నీరే పడుతుంది, సగ్గుబియ్యం కదా, చాలా నీళ్లు పట్టాయి. అది ఒక అరగంట పాటు మూత పెట్టి నాననిద్దాం. తర్వాత చిన్న ముద్ద తీసుకుందాం. నేను చిన్నవే తీసుకున్నాను, మరి ఇంకే పిండి వాడం కదా, అందుకని చేయటానికి సులువుగా చిన్న రోటీ చేసుకుందాం. ఇలాగా ఒక కవర్ మీద చేసుకుంటే మనం ఈజీగానే ఏ పిండి పౌడరు కూడా వేసుకోకుండా మనము రోటీ చేసుకోవచ్చు. కొంచెం విరిగినట్టుగా ఉన్న సైడ్స్ అన్నీ కూడా మీరు చేత్తో ఇలా సరి చేసుకుంటే నీట్గా అయిపోతుంది. 1-2 చేస్తే నీట్గానే వచ్చేస్తాయి. చిన్నవి చేసుకుందాం, పెద్దవి చేసుకుంటే కొంచెం హ్యాండ్లింగ్ కష్టమవుతుంది. సో ఇవి ఇప్పుడు పెనం మీద వేసి కాల్చుకుందాం. కొంచెం గరిటెతో ఒత్తుతూ కాల్చుకుంటే చక్కగా పొంగుతాయి కూడా. 2 పక్కల ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే సరిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. దానిపైన కాస్త నెయ్యిని బ్రష్ చేసుకుందాం. దీనిలో కొంచెం కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కొంచెం ప్రోటీన్ ఉంది, కొంచెం ఫ్యాట్ ఉంది. అన్నీ కూడా పర్ఫెక్ట్గా సమపాళ్లలో ఉన్నాయి. ఉపవాసానికి ఫాస్టింగ్కి ఇది చాలా చాలా మంచి ఆప్షన్. అయితే ఒక్కొక్కటి ఇలాగ ప్రెస్ చేస్తూ కాల్చుకుని బయటికి తీసాక గీని బ్రష్ చేద్దాము. అంతే, ఎంతో సాఫ్ట్గా ఉంటాయండి. మనం తీసుకున్న దీంతో ఇద్దరికైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూడండి, మనం బ్రేక్ కూడా అవ్వదు, చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఈ శివరాత్రికి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. సాల్ట్ లేదు అని కూడా అనిపించట్లేదు. శివరాత్రి లేదు ఏకాదశి ఉపవాసానికి పర్ఫెక్ట్ టిఫిన్. మంతెన గారు ఉప్పు వాడద్దు అని అంటున్నారు. సో మనం ఇది వీక్లీ వన్స్ కూడా ట్రై చేయొచ్చు డిన్నర్లా. బిలీవ్ మీ, టూ గుడ్.